నారాయణపేట జిల్లా దామరగిద్ద తహసీల్దార్ ఆఫీస్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ రైతు నుంచి తహసీల్దార్ వెంకటేష్ 5,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అన్నసాగర్ గ్రామానికి చెందిన వెంకటప్ప అనే రైతు 30 గుంటల భూమిలో కోళ్ల ఫామ్ ఏర్పాటు చేసేందుకు అగ్రికల్చర్ భూమి నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా మార్చాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అప్పటికే ప్రాసెస్ అంతా పూర్తయిందని, కేవలం స్టాంప్ వేసి ఇచ్చేందుకు 5,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడని చెప్పాడు రైతు. దీంతో ఏసీబీ అధికారులను సంప్రదించానన్నాడు. తహసీల్దార్ ఆఫీస్లో రైతు లంచం ఇచ్చి బయటకు వస్తున్న సమయంలో తహసీల్దార్ వెంకటేష్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. తహసీల్దార్ సొంతూరు ధన్వాడలో కూడా సోదాలు చేసినట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద తహసీల్దార్ ఆఫీస్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ రైతు నుంచి తహసీల్దార్ వెంకటేష్ 5,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అన్నసాగర్ గ్రామానికి చెందిన వెంకటప్ప అనే రైతు 30 గుంటల భూమిలో కోళ్ల ఫామ్ ఏర్పాటు చేసేందుకు అగ్రికల్చర్ భూమి నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా మార్చాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అప్పటికే ప్రాసెస్ అంతా పూర్తయిందని, కేవలం స్టాంపు వేసి ఇచ్చేందుకు 5,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడని చెప్పాడు రైతు. దీంతో ఏసీబీ అధికారులను సంప్రదించానన్నాడు. తహసీల్దార్ ఆఫీస్లో రైతు లంచం ఇచ్చి బయటకు వస్తున్న సమయంలో తహసీల్దార్ వెంకటేష్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. తహసీల్దార్ సొంతూరు ధన్వాడలో కూడా సోదాలు చేసినట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన బింగి వెంకటప్ప అనే వ్యక్తి వాళ్ళ మదర్ అమృతమ్మ గారి పేరు మీద సర్వే నెంబర్ 144లో మొత్తం 30 ఎకరాల భూమి ఉంది. దానిలో అతను ఒక 15 గుంటస్ దానిలో పౌల్ట్రీ 30 గుంటల భూమి ఉంది. దానికి సంబంధించి దానిలో పౌల్ట్రీ దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాబట్టి దాన్ని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద మారడానికి 21/8/2022 మీ సేవలో అప్లై చేసుకుంటే 22nd అంటే నెక్స్ట్ డే ఆ కన్వర్షన్ ఆర్డర్ వచ్చేసింది. కాకపోతే ఆర్డర్ వచ్చింది అప్పుడు చేసింది వెంకటేష్ దామరగిద్ద తహసీల్దార్ అండ్ సబ్ రిజిస్ట్రార్ గారు. ఓన్లీ దాని మీద ప్రొసీడింగ్స్ మీద ఓన్లీ సంతకం మాత్రమే పెట్టి ఇవ్వడం జరిగింది. దానిలో స్టాంప్ ఆ రోజు అందుబాటులో లేకపోతే స్టాంప్ ఇవ్వలేదు. స్టాంప్ వేయకుండా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. 22/8/2022 సేమ్ నెక్స్ట్ డే. ఆ తర్వాత స్టాంపు లేనందువల్ల అతను ఒక మధ్యలో 1-2 టైమ్స్ అడిగితే కొత్త స్టాంప్స్ ఆర్డర్ ఇచ్చాం, వస్తాయి, వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి అట్లా కొంచెం తిప్పించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అడిగితే ఒక 5,000 రూపాయలు ఇస్తేనే ఆ స్టాంప్ వేసి ఇస్తా అని చెప్పి అంటే అతను వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసాం. దాని తర్వాత ఈరోజు మార్నింగ్ తను అడిగిన 5,000 రూపాయలు తీసుకొని మా మహబూబ్నగర్ ఆఫీస్కి వస్తే అక్కడి నుంచి వచ్చి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆఫీసులోకి పంపిస్తే అతను వెళ్ళి డబ్బులు తెచ్చినామని అడిగి ఆ డబ్బులు తీసుకొని పాయింట్ ప్యాకెట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన వర్కర్ అక్కడ ఉన్న నరసింహని పిలిపించి తనకి స్టాంప్ వేసి ఇవ్వమంటే ఆ ప్రొసీడింగ్ మీద స్టాంప్ ఇవ్వడం జరిగింది. అతను వెంటనే బయటకు వచ్చి మాకు సిగ్నల్ ఇస్తే మేము వెళ్ళి రెడ్ హ్యాండ్గా పట్టుకొని ఆ పాయింట్ ప్యాకెట్లో ఉన్న 5,000 రూపాయలు రికవర్ చేసుకోవడం జరిగింది.